నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజే విధంగా ఉంది. నేటి వైశిష్ట్యం ఏంటి, నేటి పంచాంగం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 23/2/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 6:39, సూర్యాస్తమయం సాయంత్రం 6:21, తిథి షష్ఠి ఉదయం 9:09 వరకు, నక్షత్రం భరణి సాయంత్రం 4:33 వరకు, యోగాలు బ్రహ్మ ఉదయం 10:19 వరకు, కరణము తైతిల ఉదయం 9:09 వరకు, కరణము గరిజ రాత్రి 8:06 వరకు, రాహుకాలం ఉదయం 8:06 నుంచి 9:34 వరకు, గుళికాలం మధ్యాహ్నం 1:57 నుంచి 3:25 వరకు, యమగండం ఉదయం 11:02 నుంచి 12:30 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:53 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుంచి 1:40 వరకు, మరల మధ్యాహ్నం 3:13 నుంచి 4 గంటల వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:01 నుంచి 1:32 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 3:50 నుంచి 5:20 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మేషరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఉత్సాహంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు, వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా వ్యక్తులతో మీ యొక్క ర్యాపో, స్నేహ సంబంధాల విషయంలో కావచ్చు, వృత్తిపరమైన అభివృద్ధిలో కావచ్చు, ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, ప్రతి విషయంలోనూ వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. వృషభ రాశి. అమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే మీరు తీసుకునే నిర్ణయాలలో ఎక్కువ శాతం మీ యొక్క ప్రయాణాలు కానీ ఒత్తిడి కానీ అధికంగా ఉండే అవకాశం ఉంది. మీ స్నేహవర్గంతో సహకారంతో ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసే ప్రయత్నాలు చేస్తారు. అలాగే నిద్రలేమిని అధిగమించాలి. శ్రమతో చేసే కార్యక్రమాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీ వ్యాపార విస్తరణ కొరకు మీరు అధిక శాతం దూర ప్రాంతాల్లో మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో ఎక్కువ శాతం చర్చలు, వాటికి సంబంధించిన విషయాలు, దీర్ఘకాలిక పెట్టుబడులు మొదలైన వాటి కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి అధికంగా చేయడం, సమయానికి నిద్ర లేకపోవడం మొదలైనవి అధికంగా ఉంటాయి. కాబట్టి మీ ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరచుకోవాలి. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న విషయాల్లో మంచి అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. దూర ప్రాంతాల నుంచి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలతనిస్తుంది. చిన్ననాటి మిత్రులతో మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా రావాల్సిన ధనం సమయానికి అందడం, అలాగే ఇంతకుముందు మీకు రుణం ఇవ్వవలసిన వాళ్ళు మీ దగ్గర తీసుకొని పూర్వపు రుణాలు చెల్లించవలసిన వారు సమయానికి చెల్లించే పరిస్థితులు లాంటివి రావడం మొదలైన వాటికి అనుకూలమైన వాతావరణంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా డ్రైవింగ్ చేసేవారు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వస్తువులు మొదలైన వస్తువుల్ని ఉపయోగించే వాళ్ళు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో చాలా వరకు ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి, వృత్తికి సంబంధించిన అభివృద్ధి రెండింటి విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అభివృద్ధిపరంగా ఉంటాయి. పనిని పూర్తి చేసుకోవడానికి మీరు ఏర్పరచుకున్న ప్రణాళికాపరంగా అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు పెడతారు. సింహరాశి. అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. వారి సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించుకుంటారు. వ్యవసాయ భూములు కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పెద్దల యొక్క సహకారంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. విద్యాపరమైన విషయాలు, ఉన్నత విద్య కొరకు తీసుకునే నిర్ణయాలు, దూర ప్రదేశాల్లో ప్రయాణాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉత్సాహంగా కొత్త శక్తితో అనుకున్న పనులు సాధించుకుంటారు. కన్యా రాశి. అమ్మా కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళు ముఖ్యమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మానసిక ఆందోళన అధిగమించాలి. అలాగే ఆర్థిక విషయాల్లో తగిన విధంగా ప్రణాళికాపరంగా ఖర్చులు పెట్టుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గంతో తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. భాతృవర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ వారితో మీరు చర్చించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు
తగిన విధంగా ప్రతిస్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ యొక్క మానసిక ఆరోగ్య విషయంలోనూ ఆలోచనలలోనూ అనవసరమైన టెన్షన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆశించిన విషయాల్లో విజయాన్ని సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో ఉంటుంది. మీ గుర్తింపు గౌరవం లభిస్తుంది. మీరు చేసిన శ్రమకి తగిన ఫలితం లభించడం, వ్యాపారపరంగా అభివృద్ధి, మీ పేరు ప్రఖ్యాతలు పెరగడం, భాగస్వామికి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పెరగడం, కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి మీకు అనుకూలతలను ఇవ్వడం, గృహ వాతావరణం కొంత ఉద్వేగాలకి లోనయ్యే పరిస్థితులు లాంటివి కుటుంబ వాతావరణంలో ఉన్నప్పటికీ వారి యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. వాహనాలకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారికి రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద, ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అంతేకాకుండా ఉత్సాహం పెరుగుతుంది. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తిస్తారు. అలాగే గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శక్తివంతంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో ఆరోగ్యంతో పాటుగా మానసిక ప్రశాంతత కూడా అధికంగా ఉంటుంది. కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పనులను సాధించుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తులు, మిత్రులు సహకారంతో పనులు చాలా చక్కగా చేసుకుంటూ స్థిరాస్తులు పెంపొందించడం కోసం ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే ధనస్సు రాశి వాళ్ళకి సంతాన వర్గం కొరకు కావచ్చు, లేకపోతే మీ యొక్క సృజనాత్మకత, మీ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ల కొరకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా కుటుంబ వాతావరణంలో సంతాన వర్గంతో మీరు చర్చించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ ఆలోచనలు వారి ఆలోచనలతో సమానంగా లేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. వారి యొక్క ఆలోచనలు, వారి నిర్ణయాలు కొన్నిసార్లు చాలా చురుకుగా, ఫాస్ట్గా ఉంటాయి. తద్వారా ఆర్థిక సంబంధమైన విషయాల్లో వారికి మీరు సహకరించే పరిస్థితులు కూడా ఉంటాయి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయంలో వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాలు, అలాగే ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. భాగస్వామ్య నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వారి యొక్క అభివృద్ధి, వారి యొక్క ఆదాయం, వారి యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉండడం, అలాగే మీ యొక్క తల్లి యొక్క సపోర్టు, గృహ వాతావరణం, వాహనాలకు సంబంధించిన విషయాలు, నూతన పెట్టుబడులు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు. అవి చాలా వరకు అభివృద్ధికరంగా ఉండడం వల్ల అది మీకు మానసిక ప్రశాంతతను పెంపొందిస్తుంది. స్థిరాస్తులని పెంపొందించుకోవడానికి జీవిత భాగస్వామి తరపున వచ్చే ఈ యొక్క స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద, వారి ఆదాయాలకు సంబంధించిన విషయాల మీద వారితో కలిపి చక్కగా చర్చించి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. దానికి మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో ముఖ్యంగా మీ పై అధికారులతో కానీ, మీ యొక్క తోబుట్టువులతో కానీ వీలైనంత వరకు ఘర్షణ దూరంగా ఉండాలి. అంటే వారి యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి వారి సహకారాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నం చేయాలి. కమ్యూనికేషన్ని సద్వినియోగపరుచుకునే విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి తీసుకునే ప్రయత్నాల్లో చాలా వరకు శ్రమతో, ఒత్తిడితో ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ ఆలోచనలు సఫలీకృతం అవుతాయి. ఆచితూచి వ్యవహరించే విషయాలు కూడా చాలా అనుకూలంగా మారడం, ఆర్థిక విషయాల్లో కావచ్చు, తండ్రి పెద్దల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో, స్థిరాస్తుల విషయంలో మొదలైన విషయాలన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం, వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల కన్నా కూడా మీ యొక్క స్థిరాస్తులు, అలాగే ఆగుతూ వచ్చిన పనులు, ముఖ్యంగా ఏదైనా భూ సంబంధమైన అంశాలు, కొత్త ప్రదేశాల్లో భూమి కొనుగోలు,
వాటికి సంబంధించిన ఆర్థిక విషయాలు, సంతాన వర్గానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి కొరకు, వారి కొరకు మీరు ఏదైనా నూతన పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడులు భూముల మీద పెట్టడం, ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని ఈ రోజు ప్రేక్షకులకు తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి పరిహారం చూసినట్టే మేషరాశి నుంచి మీన రాశి వరకు ద్వాదశ రాశుల వారు ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే, దాంతోపాటుగా సమయము అవకాశం అన్నీ ఉన్నట్లయితే ప్రతిరోజులాగే ఈ రోజు కూడా గోచారిత్య చెప్పుకునే ఫలితాల్లో స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఈ రోజున తప్పనిసరిగా దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలు కానీ, అష్టోత్తరాలు కానీ, నామాలు కానీ చేసుకోవడం, అలాగే అవకాశం ఉన్నట్లయితే శివాలయ సందర్శన కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఇవన్నీ చేసుకోవడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధితో పాటుగా మానసిక ప్రశాంతత, అలాగే ప్రతికూలతల్ని అధిగమించే శక్తి, నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉంటుందని భావించవచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.